7th క్లాస్ చాప్టర్ 8 అకరణీయ సంఖ్యలు. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 8.1 వరకు డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత నుంచి కంటిన్యూషన్. రెండు అకరణీయ సంఖ్యల వ్యవకలనం చేయనప్పుడు తీసివేయబడుతున్న అకరణీయ సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని మరొక అకరణీయ సంఖ్యకు కూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/7 ఇచ్చారు. 2/7 మైనస్ ఆఫ్ 5/6 ఇచ్చారు. సో ఇదేమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 2/7 ప్లస్ 5/6 వచ్చింది. ఇప్పుడు 7కి 6కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే 7 6 ఎంత, 42 వచ్చిన తర్వాత 42లో 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్. అంటే 2 × 6 ప్లస్ 6 అనేది 42లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 7 టైమ్స్. 5 × 7 చేస్తే మనకి 47/42 వచ్చింది. సో ఈ విధంగా అయినా ఉంచవచ్చు, లేదంటే దీన్ని 42ని 47తో భాగించిన తర్వాత మనకి మిశ్రమ భిన్నం వస్తుంది. ఈ భిన్నమైనా చేయొచ్చు. ఈ విధంగా అయినా రాయొచ్చు, ఈ విధంగా అయినా రాయొచ్చు. నెక్స్ట్, ఒక అకరణీయ సంఖ్యను మరొక శూన్యేతర అకరణీయ సంఖ్యతో భాగించడానికి మనం అకరణీయ సంఖ్యను దాని యొక్క వ్యుత్క్రమముతో గుణించాలి అన్నారు. వ్యుత్క్రమము అంటే మనకి ఇక్కడ a డివైడ్స్ b ఉంది. సో దీన్ని ఏ విధంగా రాస్తాం, a/b. సో అదేవిధంగా -6/5 డివైడ్స్ -2/3. ఇక్కడ రెండు భిన్నాలు ఇచ్చారు, మధ్యలో భాగాహారం ఇచ్చారు. సో ఏ విధంగా రాయాలి, a/b కింద రాస్తే మనకి 6/5/-2/3 వచ్చింది. ఇదేమవుతుంది, ఇక్కడ డివిజన్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, ఇక్కడ భిన్నం అనేది ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే ఈ భిన్నం రివర్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, -2/3 అనేది -3/2 కింద చేంజ్ అవుతుంది. దీన్నే వ్యుత్క్రమము అంటారు. అంటే డివిజన్ అనేది మల్టిప్లికేషన్ కింద చేంజ్ అవుతుంది, ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, -6/5 × -3/2. సో 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. 3 3 × 9 ప్లస్ 9/5. నెక్స్ట్, ఒకే హారము కలిగిన రెండు అకరణీయ సంఖ్యల హారాన్ని అలాగే ఉంచి వాటి లవములను సంకలనం చేయడం ద్వారా కలపవచ్చును. ఒకే హారము కలిగిన అన్నారు. 1/2 ప్లస్ 3/2 ఉంది. ఇక్కడ హారాలు ఈక్వల్గా ఉన్నప్పుడు డైరెక్ట్ ఎడిషన్ చేసేయచ్చు. 1 ప్లస్ 3/2 4/2 వచ్చింది, 2 వచ్చింది. నెక్స్ట్, విభిన్న హారాలతో కూడిన రెండు అకరణీయ సంఖ్యలను మొదట రెండు హారముల యొక్క కసాగుని తీసుకుని తర్వాత ఆ రెండు అకరణీయ సంఖ్యలను వాటి సమాన రూపాలకు మార్చడం ద్వారా సంకలనం చేస్తాం. సో భిన్న రూపాలు ఇచ్చారు, హారాలు అనేవి భిన్న హారాలు ఉన్నాయి. 3/2 ప్లస్ 1/3 ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, 2కి 3కి ఎల్సిఎం కడతామని కడితే 6 వచ్చింది. 6కి 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. అంటే 3 × 3 ప్లస్ 3 అనేది 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. 2 × 1. సో ఏమవుతుంది, 3 3 × 9 ప్లస్ 2 1 × 2 9 ప్లస్ 2/6 11/6 వచ్చింది. సో విభిన్న హారాలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి, సమానంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 8.2లో 1లో ఫస్ట్ బిట్ 5/4 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ -11/4 యొక్క మొత్తంను కనుగొనమన్నారు. సో 5/4 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే 5/4 -11/4. ఇక్కడ హారాలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఎడిషన్ చేయొచ్చు. ఏమవుతుంది, 5 - 11/4. ఇది -6/4. సో 2 క్యాన్సిల్ అవుతుంది, -3/2. నెక్స్ట్, సెకండ్ బిట్ 5/3 ప్లస్ 3/5 అన్నారు. సో 5/3 ప్లస్ 3/5 అంటే 3 5 ఎంత, 3 5 15. ఎల్సిఎం కడితే 3 5 15 వచ్చింది. 15లో 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్. 5 × 5 ప్లస్ 5లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. 3 × 3. సో 25 ప్లస్ 9/15 34/15. నెక్స్ట్, థర్డ్ బిట్ -9/10 ప్లస్ 22/15. సో 10కి 15కి ఎల్సిఎం కడితే మనకి ఎంత వచ్చింది, 10కి 15కి ఎల్సిఎం కడితే 30 వచ్చింది. సో 10కి 15కి ఎల్సిఎం 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 5 × 3 15 3 5 × 15. సో 5 × 2 × 3 30 వచ్చింది. ఎల్సిఎం 30 వచ్చింది. సో ఎల్సిఎం 30 వచ్చింది కాబట్టి వేసుకున్నాం 30. 30లో 10 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. అంటే 3 9 × 3 × 9 × ప్లస్ 15లో 2 టైమ్స్ 2 × 22. సో -27 ప్లస్ 44/30.
-27 + 44/30 చేస్తే 44 నుంచి 27 తీసేస్తే 17. ఇక్కడ 17/30 ఆన్సర్ 17/30. నెక్స్ట్ ఫోర్త్ బిట్ -3/-11 + 5/9 -3/11 -3/-11 + 5/9. సో ఈ మైనస్ లవంలోను హారంలోను ఉన్న మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 3/11 + 5/9. సో 11కి 9కి ఎల్సిఎం ఎంత 99. 99 ఎల్సిఎం వచ్చింది. 99 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్. 9 × 3 ప్లస్ 99లో 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 11 టైమ్స్. 11 × 5 చేస్తే 27 + 55/99. 27 55 యాడ్ చేస్తే మనకి 82 వచ్చింది. 82/99. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ -8/19 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ -2/57 ఇచ్చారు. -8/19 ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది -2/57. సో 57కి 19కి ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చింది మనకి 57 వచ్చింది. 57 ఎల్సిఎం వస్తే 57లో 19 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. 3 × -8 మైనస్ 57లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 × 1 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ వేసాను. లేదు ఇది వేరేగా వేసుకోవాలనుకుంటే 3 × -8 ప్లస్ 1 × -2 కింద అయినా రాయొచ్చు. మీకు వీలుని బట్టి ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఏమవుతుంది -24 -2/57. సో -26/57. నెక్స్ట్ సిక్స్త్ బిట్ -2/3 + 0 అన్నారు. ఏ నెంబర్కైనా సరే మనం జీరోని యాడ్ చేసినా తీసివేసినా ఇచ్చిన నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకని జీరో వాల్యూ జీరోనే కాబట్టి జీరోతో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ని ఎడిషన్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా జీరో అవుతుంది. ఇక్కడ ఎడిషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ -2/3 × 0 అయితే జీరో అవుతుంది. అంటే మల్టిప్లికేషన్కి వచ్చేసరికి ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసి ఎంత పెద్ద నెంబర్ అయినా జీరోతో మల్టిప్లై చేస్తే జీరో అయిపోతుంది. ఇక్కడ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇచ్చారంటే మనకి ఏ నెంబర్తో ఎడిషన్ చేస్తున్నామో అదే నెంబర్ వస్తుంది. జీరోని ఏ నెంబర్తో ఎడిషన్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. సో -2/3 + 0 = -2/3. నెక్స్ట్ సెవెంత్ బిట్ -2 1/3 + 4 3/5. సో ఇక్కడ మిశ్రమ భిన్నం ఇచ్చారు. దాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకున్న తర్వాత ఎడిషన్ చేయాలి. సో 2 × 3 + 1 2 3 6 + 1 అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -7/3 ప్లస్ 4 5 20 + 3 23/5. సో 3కి 5కి ఎల్సిఎం ఎంత 15. సో 5 7 35 -35 + 69 323 చేస్తే 69 నుంచి 35 తీసేస్తే 34/15. 34/15. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ 7/24 - 17/36 ఇచ్చారు. సో 24కి 36కి మనకి ఎల్సిఎం కడితే ఎంత వచ్చింది 24 36లో 2 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 12 టైమ్స్ 36లో 18 టైమ్స్ మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్ ఇందులో 9 టైమ్స్. ఇక్కడ 6కి 9కి 3 క్యాన్సిల్ అవుతుంది 2 3 3 3 సో 2 × 2 × 3 × 2 × 3 చేస్తే మనకి 72 వచ్చింది ఎల్సిఎం. సో ఎల్సిఎం కడితే మనకి ఎంత వచ్చింది 72 వచ్చింది. 72లో 24 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. 3 × 7 ప్లస్ ఇక్కడ 36లో 72లో 36 2 టైమ్స్ 2 × -17 ఇక్కడ -17 చేస్తే ఎంత 21 3 7 21 -2 7 17 ఎంత -34 ఇక్కడ మైనస్ ఉంది. సో 34లోంచి 21 తీస్తే ఎంత 13 అంటే మైనస్ వాల్యూ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి -13/72. నెక్స్ట్ సెకండ్ బిట్ 5/63 -6/21. 5/63 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 5/63 + 6/21. సో 63కి 21కి ఎల్సిఎం కడితే 63కి 21కి ఎల్సిఎం కడితే మనకి 7 టేబుల్
క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 9 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 3 జర్ 3 1 జర్. సో 7 ఇంటూ 3 ఇంటూ 3 63 వచ్చింది. ఎల్సిఎం 63 వచ్చింది. 63లో 63 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ఇంటూ 5 ప్లస్ 63లో 21 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 21 అనేది 63లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఇంటూ 6/63. సో 5 1 5 జర్ 5 ప్లస్ 18/63. 18 ప్లస్ 5 ఎంత? 23/63. నెక్స్ట్ థర్డ్ బిట్. -6/13 మైనస్ ఆఫ్ -7/15. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. అంటే -6/13 ప్లస్ 7/15. 13కి 15కి ఎల్సిఎం ఎంత? 195. సో ఎల్సిఎం 195. 195లో 13 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15 టైమ్స్. 15 ఇంటూ -6 ప్లస్ 15 195లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 13 టైమ్స్. 13 ఇంటూ 7. సో 15 6 జర్ ఎంత? 90. 13 7 జర్ ఎంత? 91. అంటే -90 ప్లస్ 91/195 చేస్తే మనకి 1/195. నెక్స్ట్ ఫోర్త్ బిట్. -3/8 -7/11. సో 8కి 11కి ఎల్సిఎం ఎంత? 88. 88లో 8 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 11 టైమ్స్. 11 ఇంటూ -3 ప్లస్ 11లో 88 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్. 8 ఇంటూ -7. సో -33 -11 3 జర్ ఎంత? 33. -33 -8 7 జర్ ఎంత? 56. ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్. సో రెండిట్లకి మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి తర్వాత మైనస్ సింబల్ అనేది వెయ్యాలి. -89/89. 88 -89/88. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. -2 1/9 -6. సో ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చిన తర్వాత ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. 2 9 జర్ ఎంత? 18. 18 ప్లస్ 1 ఎంత? 19. -19/9 -6. 6 అంటే మనకి అకర్ణీయ సంఖ్యలో 6/1 కింద చేసుకోవాలి. అంటే 1కి 9కి ఎంత ఎల్సిఎం? 9. 9లో 9 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -19 ప్లస్ ఇక్కడ 9 1 జర్ కాబట్టి 9 ఇంటూ -6. 9 అనేది 9లో 9 టైమ్స్ అంటే 9 9 జర్ 9 1 జర్ 9 కదా. అప్పుడు -19 -54/9. సో ఇక్కడ రెండిట్లకి మైనస్ వాల్యూ ఉంది. ఈ రెండు యాడ్ చేసుకుని తర్వాత మైనస్ సింబల్ వేయాలి. సో -73/9. సో ఇక్కడికి ఫస్ట్ సెకండ్ బిట్స్ ఎక్సర్సైజ్ 8.2లో ఫస్ట్ సెకండ్ బిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇది పార్ట్ 1 కింద అప్లోడ్ చేస్తున్నాం.